సగ్గుబియ్యం హల్వా. కొందరు సగ్గుబియ్యం హల్వాని అమ్మవారికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు, పండగలప్పుడు చేసుకుంటూ ఉంటారు. అలా అంటే కొందరు మామూలుగా కూడా ఇష్టంతో కూడా చేసుకుంటూ ఉంటారు. సగ్గుబియ్యం హల్వా ఈ రోజు మనం తయారు చేసుకోబోతున్నాం, నేర్చేసుకోండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సగ్గుబియ్యం హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, పిస్తా పప్పు 1/2 కప్పు, బెల్లం 1 కప్పు. సగ్గుబియ్యం హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. యాక్చువల్గా మనము చాలా రకాల హల్వాలు మన అమృతం ప్రోగ్రాంలో చేశాం. సగ్గుబియ్యం హల్వా ఇంతవరకు చేయలేదేమో అని నా గుర్తు ప్రకారం నాకు తెలుస్తుంది. సగ్గుబియ్యంతో ఉన్నటువంటి ఉపయోగాల గురించి చాలా మందికి తెలుసు. ముఖ్యంగా ఒంట్లో వేడి తగ్గిస్తుంది, ఎముకల్ని దృఢంగా చేస్తుంది, శరీరంలో రక్తహీనత ఎవరికైనా ఉంటే బ్లడ్ కౌంట్ని పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే బీపీని కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఇందులో పొటాషియం, విటమిన్ కే, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఇలా మనకి ఏంటి అంటే సగ్గుబియ్యంతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్స్టెంట్ ఎనర్జీ. ఒక మనిషికి నీరసంగా ఉందనుకోండి, వెంటనే సగ్గుబియ్యం కాచేసి చక్కగా జావలాగా కాస్త పంచదార వేసి ఇస్తూ ఉంటారు ఎనర్జీ కోసం. వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత కొంతమందికి ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఒక 2-3 రోజులు, అలాంటి వాళ్లకు. అలా మనందరికీ బాగా సగ్గుబియ్యం మన ఇంట్లో రెడీగా ఎప్పుడు ఉండేటువంటి ఒక పదార్థం. మరి దాంతో ఎప్పుడైనా మీకు ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోండి సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాము. దీన్ని మనము నీళ్లు పోయకుండా, ఎందుకంటే నానబెట్టిందే కాబట్టి నీళ్ళు ఇందులో ఆల్రెడీ ఉంటాయి. సో చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసేద్దాం. దాని తర్వాత చాలా సులభంగా హల్వా తయారు చేసేద్దాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా పేస్ట్ లాగా తయారు చేసేసాం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని. దీన్ని మనం ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించేస్తున్నానండి. ఇక హల్వా అంతా కూడా పూర్తి ప్రాసెస్ మనం దీంట్లోనే చేసుకుంటున్నాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి కాస్త నెయ్యి వేస్తున్నాను. ఓకే, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత బాదం వేసి ఒక్కసారి వేయించేసుకుందాం. దీన్ని మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలా, లేకపోతే బాదం తురుముకొని అలా చేసుకుంటారు అంటే కూడా చేసుకోవచ్చు. బాదం లైట్గా వేగిన తర్వాత జీడిపప్పు, అలాగే పిస్తా పప్పు, అంటే ఈ 3 పప్పులు కూడా మనం తీసుకుంటున్నాం అనమాట. సో ఇందులోకి ఎక్స్ట్రాగా అంటే ఇంకా మీరు ఏం తీసుకోవచ్చు, కిస్మిస్లు కావాలంటే వేసుకోవచ్చు. కొంతమందికి వాల్నట్స్ ఇష్టం, కానీ వాల్నట్స్ జనరల్గా ఎందుకో ప్రిఫర్ చెయ్యరు, ఎందుకంటే కొంచెం చేదు వస్తుంది కదా, అందుకని కాబోలు తెలీదు. సాధారణంగా మనకు ఫస్ట్ చేతికి వచ్చేది జీడిపప్పు, కిస్మిస్లు, బాదం, ఆ తర్వాత పిస్తా పప్పు. సరేనండి, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ హ్యాపీగా వేసుకోవచ్చు. సారెపప్పు వేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ప్రతి ఒక్కరింట్లో సగ్గుబియ్యం ఉండేదే. సో ఇదేం స్పెషల్గా మనము ఎక్కడెక్కడో దొరికేది కాదు, దొరకనిది కాదు. సో హాయిగా దొరుకుతుంది అండ్ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. బికాస్ మనం ఖచ్చితంగా చేసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ అది సగ్గుబియ్యం. ఓకే, ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నెయ్యి మాత్రం అలానే ఉంచేసి కేవలం డ్రై ఫ్రూట్స్ని మాత్రం తీసేసుకుందాం. ఓకే, ఇందులో ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనం ఇలా చక్కగా ఒక ముద్దలాగా పేస్ట్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యం ఏదైతే ఉందో దాన్ని ముందు ఈ నెయ్యిలో వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. ఇది ఒకసారి చక్కగా మనం వేయించేసుకుందాం. కొంచెం ఇది లైట్గా వేయించేసుకుంటే మనకి విడిపోతుందండి. ఇలా చక్కగా చూసారా, కొంచెం మనకు లైట్గా ట్రాన్స్పరెంట్గా అయింది. ఇంకొంచెం అవ్వాలి, ఇంకో 2 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. ఓకే, సో చక్కగా మనకు ట్రాన్స్పరెంట్గా అయిపోయింది కదా.
సో 1 కప్పు మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి దీంట్లో 1 కప్పు బెల్లం పొడి వేసుకుందాం. సో ఇది కూడా మనకు చక్కగా ఈ వేడికి కరిగి బాగా దగ్గర పడుతుంది అనమాట. కానీ దీన్ని మాత్రం ఇలా కలుపుతూనే ఉండాలండి. అంటే హల్వా కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే కదా, అలా చక్కగా మనకు దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. సో ఇలా మనకు చక్కగా కలుపుతూ ఉండాలండి. చూసారా బెల్లం కూడా కరిగింది, కొంచెం నెయ్యి కూడా మళ్ళీ పైనుంచి వేసాను నేను. ఇలా చక్కగా చూసారా, అంటే మనకి ఇట్లా బాండి వదలాలన్నమాట. అప్పుడు మనకు హల్వా పూర్తయినట్టు లెక్క. దీంట్లో ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాం. కొన్ని లైట్గా పైనుంచి వేసుకోవడానికి ఉంచేసుకుందాం. ఓకే, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఓకే, ఇలా పైనుంచి కూడా చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా కమ్మకమ్మగా చాలామంది నైవేద్యంగా సమర్పించేటువంటి చక్కటి హల్వా సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సగ్గుబియ్యం హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, పిస్తా పప్పు 1/2 కప్పు, బెల్లం 1 కప్పు. సగ్గుబియ్యం హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి, రుబ్బుకున్న సగ్గుబియ్యం పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో బెల్లం పొడి వేసి ప్యాన్కి అంటుకోకుండా దగ్గర పడేంత వరకు మగ్గించుకొని చివరిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం హల్వా రెడీ.